వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. అందరికీ ఒక విషయం అర్థమైంది ఏంటంటే సర్వే సంస్థల ద్వారా కానీ లేకపోతే ఓటింగ్ శాతం ద్వారా కానీ కూటమి అధికారంలోకి వస్తుందని అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు తెలంగాణలో ఇటు శిష్యుడు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనేమో గురువు గారు, ఇద్దరు కూడా గురు శిష్యులనే అందరికీ తెలిసిన విషయం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గురువు గారికి గిఫ్ట్ వచ్చే అవకాశం ఉందంటారా? ఉందండి. అంటే ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్ళటమే గిఫ్ట్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ప్రమాణ స్వీకారం చేస్తే ఈయన వెళ్తాడు. అయితే ఇక్కడ ఒక చిత్రం ఉంది, మీరు చూస్తే ఇక్కడ గురువు ఓడిపోయాడు, ఇక్కడ శిష్యుడు నెగ్గాడు తెలంగాణలో. అక్కడ శిష్యుడు ఓడిపోతున్నాడు, గురువు నెగ్గుతాడు. అవును. సో వైస్ వెర్సా అయిందనమాట. అయితే రేవంత్ రెడ్డికి కూడా ఒక కసి ఉంది కదండి, అదేవి చిన్నది కాదు ఆ విషయం. ఇవాళ మనకు తెలిస్తే మన కేసీఆర్ గారు నా మోకాలంత లేడు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి అన్నాడు అని ఆయన తప్పది. మనం చాలా ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం దాని మీద. బాడీ షేమింగ్ ఎవరిని చేయకూడదు. మనం అందంగా ఉన్నామా లేదా పక్కన పెడితే, పక్క వాళ్ళు అందంగా ఉన్నా లేకపోయినా మనకి మాట్లాడే హక్కు లేదు. అది మనం ప్రతి వీడియోలో చెప్పుకోవాలి కూడా. ఎవడే బాడీ షేమింగ్ చేసినా మనం ఖచ్చితంగా మాట్లాడాలి దాని గురించి. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు మనకు తెలుసు ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ గారు ఏం చేశారో. ఆయన అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీని తొక్కేయడానికి చూశాడు. ఆయన ఎమ్మెల్యేలందరినీ తీసుకున్నాడు, కానీ ఏం బాగున్నాడు. కాబట్టి మనం చేసిన తప్పిదం మనకి ఎప్పటికైనా కూడా మనని తుడిచిపెట్టుకుపోయేలాగా చేస్తుంది. అదే జరిగింది ఆయనకి. బీఆర్ఎస్ ఏమైందో మనకు తెలుసు. అంత ఏంటి ఏంది బాయ్ అనే అంత గంభీరమైన వాయిస్ నిన్నను. మనం గెలిచినా ఓడిపోయినా పెద్ద ఫరక్ ఏం లేదు, గెలిపోవటములు కాదు. మనకి ఎన్ని సీట్లు వస్తాయని కాదు, ఒకటి 11 అంటాడు, ఒకటి 2 అంటాడు. అసలు రాకపోయినా కూడా అది కాదు లెక్క. మనం పట్టించుకోము, గెలిచినా ఓడినా కూడా. మనం పట్టించుకోవాల్సింది ప్రజల కోసమే ఉన్నామని, ప్రజల రక్షణ కోసమే బీఆర్ఎస్ ఉందని చెప్పాడు ఆయన. ఓకే, అలా ఎప్పుడైనా మాట్లాడాడు ఆయన. సో మనం చేసిన దానికి ప్రకృతి మనకి వెంటనే ఇచ్చేస్తుంది బదులు. అది ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఇప్పుడు 23 మందిని తొక్కేశాడు కాబట్టి రేపొద్దున్న కూడా మళ్ళీ తెలుగుదేశం పుంజుకుంటుంది కదా, ఖచ్చితంగా పుంజుకుంటుంది తెలంగాణలో కూడా. అప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలని ఈయన చేర్చుకుంటాడా అని ఒక క్వశ్చన్. అక్కడ ఆంధ్ర దాకా వచ్చేసరికి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వెళ్ళిన వాళ్ళలో కూడా తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మళ్ళీ వెనక్కి వస్తే తీసుకుంటారా? అయితే నేననేది ఏంటంటే, అసలు ఎందుకు తీసుకోవాలి? అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చేసిన తప్పు నేను చేయక్కర్లే. నిజంగా క్యాండిడేచర్ బాగుండి వాళ్ళు పనికొస్తారు మంచి వాళ్ళు అనుకుంటే తప్ప, వస్తున్నాడు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తీసుకోవటం అనేది హర్షించదగ్గ విషయం కాదు. రెండోది, ఒకవేళ వాళ్ళు వస్తామన్నా కూటమిలో ఉన్నారు ఈయన. సో ఆయన తెలుగుదేశం వాళ్ళు ఏం చేయాలంటే జనసేనతో డిస్కస్ చేయాలి, బీజేపీతో డిస్కస్ చేయాలి. ఒకవేళ డిస్కస్ చేసి ఒప్పుకున్నా కూడా ప్రతివాడిని మాత్రం తీసుకోకూడదు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేశారు ఈ 5 ఏళ్లలో, అది మనం చూడాలి. ఇప్పుడు వాళ్ళు వస్తామంటే తీసేసుకుని ఏం చేసుకుంటాం మనం? ఒకడు గుట్కా తింటాడు, ఒకడు బూతులు మాట్లాడతాడు, ఇంకొకళ్ళు ఏదో మాట్లాడతారు, ఆడవాళ్ళని కించపరుస్తారు. ఇలాంటి వాళ్ళని తీసుకుని వెనక్కి మనం చేసే పని ఏంటి? కాబట్టి వాళ్ళు వస్తామంటే తీసుకోకూడదు. మనకి బలం ఉంది, మనకి బలగం అవసరం లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయాల్సింది ఏంటంటే, వాళ్ళని మేధోపరంగా కానీ చట్టపరంగా కానీ వాళ్ళని ఎలా ఎదుర్కోవాలో అలా ఎదుర్కోవాలి తప్ప ఇవన్నీ అవసరం లేదు. పార్టీ ఎలాగ బలోపేతం అయ్యింది, ఇంకా అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆయన జైల్లో పెట్టారో అది జగన్మోహన్ రెడ్డి పతనానికి ఆ రోజే బీజం పడింది. ఓకే, కాబట్టి ఆయన జైలుకి వెళ్ళటం అనేది ఈయనకి ప్లస్ అయింది, జగన్మోహన్ రెడ్డికి మైనస్ అయింది. ఇప్పుడు మనం కొత్తగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కొట్టాల్సింది లేదు, మనం చేయాల్సింది లేదు. ఆయన సిబిఐ కేసులు ఎలాగా ఆయన మీద ఉన్నాయి, చట్టం తన పని తను చేస్తుంది. మిగతా వాళ్ళ మీద కూడా కేసులు ఏం పెట్టాలి ఏం పెట్టకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. పూర్వంలాగానే ఉంటాను నేను, మారను అనుకుంటే కుదరదు. చంద్రబాబు నాయుడు గారు మారాలి, లోకేష్ గారు కూడా దాన్ని పట్టించుకోవాలి. లోకేష్ గారి దగ్గర కూడా రెడ్ బుక్ ఉంది కాబట్టి ఆయన ఏం చేయాలో ఆయనకు తెలుసు. అలాగని మనమేమి కక్షలు కార్పణ్యాలు మనం పెంచుకోమని కానీ లేకపోతే హింసలు చేయమని కానీ అవేమి చెప్పట్లేదు మనం. కాకపోతే చట్ట పరిధిలో వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే పెట్టాలి, వాళ్ళని కోర్టులకు తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళాలి, వాళ్ళకి శిక్షలు పడేలా చెయ్యాలి. ఆ విషయంలో మాత్రం వీళ్ళెవ్వరూ కూడా జాలి పడకూడదు. ఎందుకంటే ఆయన 53 రోజులు మర్చిపోకూడదు. మనం ఎన్నిసార్లు చెప్పినా అది చెప్తాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి కేడర్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మొత్తం అందరూ ఆశించేది అదే. పూర్వంలాగా పోన్లే అనడం కానీ వదిలేయడం కానీ చేస్తే పార్టీ సర్వనాశనం అయిపోతుంది. ఆయన వ్యక్తిగతంగా చాలా దెబ్బతిని ఉన్నారు వాళ్ళ పరంగా.
తర్వాత భువనేశ్వర్ గారు నన్న మాటలు ఆయన మర్చిపోకూడదు కూడా. లోకేష్ అంతకంటే మర్చిపోరు తల్లినన్నవి. పార్టీలో కూడా ఎవరు మర్చిపోరు. ఎందుకంటే స్త్రీలని అడ్డం పెట్టుకుని ఇలాంటి రాజకీయాలు చేయటం అనేది చరిత్రలో ఎక్కడా లేదు అంటే మనకి తెలిసి. కాబట్టి ఇలాంటి నీచ రాజకీయాలు చేయకూడదు ఎవరు. ఏ రకంగా చూసుకున్నా కూడా మనం చెప్పుకునేది ఒకటే, కేసీఆర్కి ఎలాగా పాఠం చెప్పారు తెలంగాణ వాళ్ళు. రేపు రిజల్ట్స్లో లోక్సభ రిజల్ట్లో వస్తాయి రేపు. ఆ ఫలితాల్లో బీఆర్ఎస్కి ఒక్క సీట్ రాదని మనము చెప్పాము, ఫలితాలు అదే సర్వేలో అవే చెప్తున్నాయి. కాబట్టి ప్రజలకు తెలిసి ఏం చేయాలో ఏం చేయకూడదు. అప్పుడు బీఆర్ఎస్ ఆలోచించుకుంటుంది ఏం చేయాలి ఏం చేయక్కర్లేదు, ఎంతమందిని మనం పట్టుకోగలం, ఎంతమంది వెళ్ళిపోతారు అనేది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం. అది దానికోసం మనం ఏం మాట్లాడక్కర్లేకపోతే రేవంత్ రెడ్డి గారు మాత్రం ఖచ్చితంగా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన వస్తారు పిలిస్తే. సో అది కూడా మనం చూస్తాము. ఇటు ఈ గురు శిష్యులు అధికారంలోకి వస్తే ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనేది ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. సో ఈ గురు శిష్యుల గురించి ఆ గురు శిష్యులు భయపడే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఎలా వెళ్తున్నారండి, ఒక నిప్పురవల దూసుకెళ్ళిపోతున్నాడు ఆయన. అంటే ఏది సహించే మనస్తత్వంలో లేడు ఆయన. ఆయన ఏమి కరప్షన్ చేయక్కర్లేదు, ఆయనకు అవసరం లేదు. ఆయన పరిపాలన ఏ విధంగా చేయాలి అన్న దాని మీద దృష్టి పెట్టారు. అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని తీసుకుంటే ఆల్రెడీ హీఈస్ ఎ ప్రూవ్డ్ పొలిటీషియన్, ఆయన ఒక విజన్ ఉన్న వ్యక్తి, హీఈస్ ఎ ప్రూవ్డ్ చీఫ్ మినిస్టర్ ఆల్సో. సో ఈయనకి ఏది అవసరం లేదు. ఇప్పుడు ఈ వయసులో ఆయనకి ఏంటి, ప్రజారంజకంగా పాలించడం తప్ప అక్కర్లేని గొడవలు కానీ లేకపోతే అవినీతి కానీ ఇదేది ఆయనకు అవసరం లేదు. కాబట్టి ఇక్కడ తెలంగాణ బాగుంటుంది, అక్కడ ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది. ఇంకొక విషయం ఏంటంటే ముఖ్యంగా మనకు కావాల్సింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మనకి తెలంగాణ నుంచి తెచ్చుకోవాల్సిన మన ఆస్తులు మనం తెచ్చుకోవాలి, మన అప్పులు మనం తెచ్చుకోవాలి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేయలేకపోయారో అది చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించాలి. బికాజ్ కేసీఆర్ అంత తెలుసున్నప్పటికీ, అంత మంచి స్నేహం ఉన్నప్పటికీ ఆయన ఏమీ తీసుకురాలేదు. అంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సినవి ఏవి తెచ్చుకురాలేదు ఆయన. ఆయన అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ని సర్వనాశనం చేశాడు ఆయన. వేరాజ్ దానికి భిన్నంగా వీళ్ళిద్దరూ పనిచేసి ఇటు తెలంగాణ బాగుండాలి, అటు ఆంధ్ర బాగుండాలి, ప్లస్ సత్సంబంధాలు ఉండాలి, ప్రజల మధ్య మనస్పర్ధలు ఉండకుండా ఉండేలాగా వాళ్ళు పాలన చేస్తే బాగుంటుంది.